హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా రోజుల క్రితం మన సబ్స్క్రైబరు శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకోవాలో చూపించమని అడిగారండి. ఇప్పటి వరకు నాకు కుదరలేదు. అయితే ఈరోజు శుక్రవారం పూజ ఏ విధంగా చేసుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటారు అనేది మీకు చూపించబోతున్నాను. ఎవరి వారి పద్ధతిలో శుక్రవారం పూజ అనేది జరుపుకుంటూ ఉంటారండి. నేనైతే ఏ విధంగా చేసుకుంటానో, ఎలా చేసుకుంటాం మంచిది అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందైతే మనం నిద్ర లేవగానే చేయవలసిన పనులు అయితే పాచి పనులండి. ముందుగా మనము బ్రష్ చేసుకుని మాత్రమే పాచి పనులు మొదలు పెట్టాలి. అంటే ఇల్లును ఊడ్చుకోవడము, వాకిలి శుభ్రంగా కడుక్కొని ముగ్గు పెట్టుకోవడం అండి. స్నానం చేసిన తర్వాత మాత్రమే గుమ్మాన్ని మనము శుభ్రం పరచుకోవాలండి. అంటే మనము ఒక బిందెతో నీళ్లు పట్టుకొని ఒక క్లాత్తో గుమ్మాన్ని తుడుచుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్గా వాటర్తో కడుగుతాము అనుకుంటే అక్కడ బురదలాగా అయిపోతుందండి. కాబట్టి నేను ఎప్పుడు వాటర్లో క్లాత్ వేసుకొని గుమ్మాన్ని నీట్గా శుభ్రపరచుకుంటానండి. ఇది ఒక గుమ్మే కాదండి, ఈ ఇంట్లో మాకు 3 గుమ్మాలు ఉన్నాయి. దేవుడి గదితో కలిపి 4 గుమ్మాలు. ఈ విధంగానే నేను ఒక క్లాత్ తీసుకొని వాటర్ తీసుకొని శుభ్రపరచుకుంటూ ఉంటాను. ఇలా చేసిన తర్వాత పసుపులో వాటర్ కలుపుకొని గుమ్మానికి రాసుకుంటానండి. తర్వాత బియ్యపు పిండితోని ఇంకా కుంకుమతోని గుమ్మానికి బొట్లు పెట్టుకొని అదే బియ్యపు పిండితోని గుమ్మం పైన ఈ విధంగా మనము ముగ్గులు వేసుకోవాలండి. అంటే 4 గీతలు వచ్చేటట్టు 4 సార్లు వేసుకోవాలి. ఇది వరకు మీకు చెప్పే ఉన్నాను. మధ్యలో మాత్రం మీకు ఏవి నచ్చితే ఆ ముగ్గులు, ఆ డిజైన్స్ని వేసుకోవచ్చండి. ఈ విధంగా మనము చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడతారని మన శాస్త్రంలో చెప్పబడిందండి. ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో మరియు సింహద్వారం వద్ద పసుపు కుంకాలతో పచ్చగా ఉంటుందో ఆ ఇంటిలోకి అమ్మవారు ప్రవేశించడానికి ఇష్టపడతారని మన పెద్దలు చెప్పిన మాటేనండి. కాబట్టి వారానికి 1 సారి లేదా 2 సార్లు, అంటే మంగళవారం, శుక్రవారం కానీ ఇలా చేశారంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఉంటుందండి. ఎలాంటి దుష్ట శక్తుల్ని ఇంట్లోకి ప్రవేశించవు. ఆ లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరం కాబట్టి శుక్రవారం ఈ విధంగా చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. ఈ గుమ్మాలకి అయిపోయిన తర్వాత కిచెన్లోకి తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుంటానండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా చేస్తే మనకి స్టవ్ కూడా చూడడానికి బాగుంటుంది. మంచి పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. కిచెన్లోకి వెళ్ళగానే మనకి ఎర్లీ మార్నింగ్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా దేవుడి గదిని ఎప్పుడు కూడా మనం చీపురుతో కానీ లేదా మాప్తో కానీ డైరెక్ట్గా వత్తకూడదండి. ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఫస్ట్ తుడిచేసి క్లాత్ తడిపేసి దాంతో మాత్రమే ఒత్తుకోవాలి. ఇది చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ నుంచి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. ముందు రోజే నైట్ పూజా సామాగ్రి అంతా తోమేసుకొని నీట్గా తుడుచుకొని సిద్ధంగా ఉంచుకుంటానండి. వాటికి ఈ విధంగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని నింపుకుండా నీళ్లు తీసుకొని అందులో కూడా పసుపు, కుంకుమ, జవాది పౌడర్ వేసుకొని దేవుడి గదిలో ఒకటి, సింహద్వారం వద్ద ఒకటి పెట్టుకుంటానండి. ఇంకా దేవకుందల మీద కూడా పసుపు, కుంకుమ ఇంకా జవాది పౌడర్ వేసుకుంటే చాలా మంచిదని ఇంతకు ముందే చెప్పాను మీకు. అయితే చాలా మంది ఆచమనం గురించి అడుగుతున్నారండి. అది అలవాటుగా ఉన్న వాళ్ళు చేసుకోవచ్చండి. నేనైతే చేయలేదు. ఆచమనం చేయాలనుకునే వారికి చెప్తున్నానండి. ఎలా చేయాలి అంటే రాగి చెంబులో వాటర్ తీసుకొని, ఉద్దరిని ఉంటుంది కదండి వాటర్ వేసుకునేది, మనం కుడి చేతిలోకి వేసుకుంటాము. వాటర్ కిందకి పడకుండా ఉండాలంటే బొటన వేలు ముందు పెట్టేసి చూపుడు వేలు దానిపైన పెట్టి మనం వాటర్ తీసుకున్నట్లయితే కిందకి అసలు వలగకుండా వస్తాయండి. వాటర్ ఎన్ని పెడితే అన్ని వేసుకోకూడదండి. ఒక్క మినపగింజ మునిగినంత వేసుకోవాలండి. ఆ నీటిని వేసుకొని 3 సార్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం అనేది ఉంటుందండి. మొదటిసారి అరిచేతిలో నీళ్లు వేసుకున్నప్పుడు ఓం కేశవాయ స్వాహ, రెండవసారి ఓం నారాయణాయ స్వాహ, మూడవసారి ఓం మాధవాయ స్వాహ అని వాటర్ని తాగుతూ మనము మంత్రాలను జపించుకోవాలండి. అయితే ఆడవారైతే స్వాహాకు బదులు నమః అని అనాలండి, మగవారైతే స్వాహ అని చెప్పాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆచమనం అయితే పూర్తవుతుందండి. ఇలా ఎందుకు చేస్తారంటే పూజ చేసే ముందు మన శరీర భాగాల్ని శుద్ధి చేసుకోవడానికి ఆచమనం అనేది చేస్తారండి. తర్వాత పూజనైతే మొదలు పెడతారండి. అయితే దీపపు కుందుల్లోకి ఒత్తులు వేసేటప్పుడు ముందు నూనె వేసి తర్వాత ఒత్తులు వేయాలండి. చాలా మంది ఏం చేస్తారంటే ముందు ఒత్తుల్ని చక్కగా అమర్చేసి తర్వాత ఆయిల్ అనేది వేస్తూ ఉంటారు. అలా చేయకూడదండి. ముందు నూనె వేసాక ఒత్తుల్ని తడిపేసి ఒత్తులు అనేది మనము అమర్చుకోవాలండి. అయితే చాలా మంది ఏకహారతిని అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగరబత్తితో వెలిగించాలి అంటారండి. నేనైతే అగ్గిపుల్లతోనే వెలిగించేసి అసలైన దీపాలను వెలిగిస్తానండి. మనం వెలిగించేది అసలు దీపం కాదండి, ఏకహారతి కాబట్టి అగ్గిపుల్లతో వెలిగించుకోవచ్చు. మీకు ఇది ఇష్టం లేదనుకుంటే అగరబత్తితోనే వెలిగించుకోండి. నేను చేసే పద్ధతిని మీకు చెప్తున్నాను. ఏకహారతిని అగ్గిపుల్లతో వెలిగించి ఆ ఏకహారతితో దివకుందల్ని వెలిగిస్తానండి. ఆ తర్వాత ఇంకా దీపం వెలిగించేటప్పుడు చదవలసిన మంత్రము, ఇంకా గణపతికి పూజ చేసేటప్పుడు చదవలసిన మంత్రము, నిత్య పూజ విధానం అని లాంగ్ వీడియో ఉందండి. ఎవరైనా
పూజ ఇప్పటి నుంచి మేము చేసుకుంటాము అన్న వాళ్ళు తప్పకుండా చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది, చాలా వివరంగా అర్థమవుతుందండి. అయితే ఈ శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారికి తెలుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టమండి. ఇంకా చామంతులు ఇలాంటివి నా దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారిని అలంకరించుకున్నానండి. పూజ చేయడానికి పెద్ద పెద్ద మాలలు ఇంకా ఎక్కువ కంచు సామాన్లు ఏం అవసరం లేదండి. మన ఇంట్లో రోజు మనకు అవసరమయ్యే కంచు సామాన్లు ఇంకా మన దగ్గర ఉన్న మన చెట్లకు ఉన్న పువ్వులతో పూజ చేసుకున్నా సరిపోతుందండి. మనకు కావాల్సింది భక్తి అండి. పెద్ద పెద్ద మాలలు దండలు వేసినా మనం భక్తితో చేయకపోతే ఆ పూజ వృధా అండి. కాబట్టి ఎక్కువ హడావిడేమీ లేకుండా మీ దగ్గర ఉన్న పువ్వులతోనే ఇంకా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే ఆనందంగా అమ్మ స్వీకరిస్తుందండి. ఇంకా అమ్మవారికి బెల్లం అన్న డ్రై ఫ్రూట్స్ అంటే కిస్మిస్ యాలకులు ఇలాంటివి చాలా ఇష్టమండి. కాబట్టి శుక్రవారం కాబట్టి నేను బెల్లాన్ని ఎండు ద్రాక్షని సమర్పించుకున్నానండి. నైవేద్యంగాను అమ్మవారికి ధూపాన్ని సమర్పించాను. ధూపం సమర్పించిన తర్వాత అమ్మవారికి ఈ రోజున మనము దేవుడి గదిలో ఎవరికైనా డబ్బులు పెట్టుకునే అలవాటు ఉంటే మాత్రము శుక్రవారం రోజున మార్చుకుంటే చాలా మంచిదండి. నేనైతే మార్చుకున్నాను. అంటే కాయిన్స్ అయినా కావచ్చు లేదా నోట్లు అయినా కావచ్చండి, ఏవైనా సరే మనం దేవుడి గదిలో పెట్టిన డబ్బులు తీసేసి కొత్త కాయిన్స్ అయినా లేదా ఇంట్లో ఏవైనా డబ్బులు ఉంటే పెట్టుకుంటే చాలా మంచిదండి. చాలా వరకు ఈ విధంగానే చేస్తారు. కొంతమంది బియ్యం మీద డబ్బులు పెట్టి పెడతారు. నేను అలా చేయలేదండి. ఒక ప్రమిదలోని నాణాలను మాత్రమే వేసుకున్నానండి. నోట్లైనా పెట్టుకోవచ్చు, కానీ శుక్రవారం మార్చుకుంటే చాలా మంచిది. అంటే వారానికి లేదా 2 వారాలకు ఒకసారి మార్చుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఈ రోజున అష్టోత్తర శతనామావళండి అమ్మవారిది చదువుకుంటూ పసుపు కుంకంతో అభిషేకం చేస్తారండి. అంటే ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉంటే ఒక ప్లేట్లో పెట్టుకొని పసుపు కుంకుమ ఇంకా పువ్వులతో అభిషేకం చేసుకుంటే శుక్రవారం రోజున చాలా మంచిదండి. నా దగ్గర అమ్మవారి విగ్రహము లేదు కాబట్టి పటానికే పసుపు కుంకం పెట్టుకుంటూ అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నానండి. ఇలా చేసినా సరే చాలా మంచిది శుక్రవారం రోజున. చాలామంది ఇళ్లల్లో చిన్న విగ్రహాలు ఉంటాయండి అమ్మవారివి. శుక్రవారం రోజున ఒక ప్లేట్లో పెట్టేసి పసుపు కుంకుమ పాలు నీళ్లు ఇంకా పువ్వులతో అభిషేకం చేసుకుంటూ ఉంటారండి. ఈ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అలా చేసినా సరే చాలా మంచిది. నా దగ్గర లేదు కాబట్టి పటానికే పువ్వులు పెట్టుకొని అలంకరించుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అష్టోత్తర శతనామావళి అయితే చదువుకున్నానండి. ఎలా అయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా చదువుకున్న తర్వాత అంటే చదవడం పూర్తయిన తర్వాత మనం చదివే మంత్రాల్లో ఏవైనా తప్పులున్నా ఒప్పులున్నా క్షమించమని వేడుకోవాలండి. ఎందుకంటే మనం అన్నీ ఖచ్చితంగా చదువుతామని లేదు కదండి. కొన్ని మనకి నాలుగు తిరగవు కదా, అలాంటి వాటిని క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి. ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం అమ్మవారికి సమర్పించేసి ఆవాహయామి అని 3 సార్లు పిలిస్తే అమ్మవారు వచ్చి చూసి వెళ్తారని మన పెద్దలు చెప్పిన మాటేనండి. ఆ తర్వాత కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి మంగళహారతి పాట ఉంటుందండి. అది మనకు వస్తే పాడుకున్నా పర్వాలేదు, లేదంటే ఫోన్లోని వినిపించి మంగళహారతి ఇచ్చినా పర్వాలేదు. నేనైతే నాకు వచ్చిన మంత్రాలని అమ్మవారికి చదువుకుంటూ మంగళహారతి అయితే ఇచ్చుకున్నానండి. ఇంకా మన మనసులోని కోరిక ఏదైనా ఉందంటే ఈ మంగళహారతి ఇచ్చుకున్నప్పుడు మనసులోని స్మరించుకుంటే అమ్మ వింటుందని పెద్దవాళ్ళు చెప్పిన మాటేనండి. కాబట్టి మంగళహారతి ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటే చాలా మంచిదండి. హారతి చూపించడం అయిన తర్వాత కర్పూరం నీరాజనం సమర్పయామి అంటూ 3 సార్లు అమ్మవారికి హారతిని అయితే చూపించాలండి. ఈ విధంగా మనము అమ్మవారికి హారతిని చూపించిన తర్వాత మనం కూడా 3 సార్లు కళ్ళకు అద్దుకొని మన మంగళసూత్రాన్ని కూడా చూపిస్తే చాలా మంచిదండి. ఈ విధంగా పూజనైతే ముగించుకొని ఆత్మ ప్రదర్శనం అనేది 3 సార్లు చేసుకోవాలండి. ఈ పూజ అయిన తర్వాత మాత్రమే గుమ్మానికి పూజ చేసుకోవాలండి. చాలా వరకు గుమ్మం పూజ బయట నుంచి చేయాలా లోపల నుంచి చేయాలా అనేది సందేహం అనేది ఉంటుందండి. దాని గురించి నేను రీసెంట్గా ఒక షార్ట్ అయితే పెట్టానండి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్ అయిపోతాయి. ఇంకా గుమ్మం పూజ అయితే మొదలు పెట్టానండి. పసుపు కుంకాన్ని పువ్వులతో అలంకరించుకొని ధూపాన్ని గుమ్మానికి 3 సార్లు చూపించి పైనుంచి కింద వరకు 3 సార్లు చూపించి సింహద్వారానికి అంటే మెయిన్ డోర్కి ఒకసారి చూపించేసి ఇల్లంతా ఒకసారి ధూపం ఇచ్చుకుంటే ఇంట్లోనే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోతుందండి. శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఇదండి శుక్రవారం రోజు పూజ చేసుకోవలసిన విధానం అండి. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే ఇలా చేసుకుంటాను. ఇలా చేసుకుంటే మంచిదని కూడా చెప్తానండి. ఎలాంటి అంగుల హార్బటాలు లేకుండా సింపుల్గా మన దగ్గర ఉన్న వస్తువులతోనే అమ్మని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే సంతోషంగా స్వీకరిస్తారండి. నేను చేసుకునే పూజా విధానము అందరూ సులభంగా చేసుకునే విధంగానే ఉంటుందండి. మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేయడం అయితే జరిగింది. తప్పకుండా శుక్రవారం రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి, చాలా మంచి ఫలితమైనది ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మ డైరీస్.